మనం చూసినట్టయితే గతంలో కూడా 2024లో కూడా నీట్ క్వశ్చన్ పేపరు రిలీజ్ అయిన దాఖలు మనం చూస్తా ఉన్నాం. అయినప్పటికీ దాని నుండి బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ కేంద్ర ప్రభుత్వము మళ్ళీ 2026 మహారాష్ట్ర నాస్తిక్లో ఏదైతే క్వశ్చన్ పేపరు రిలీజ్ అయిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలా డబుల్ ఇంజన్ సర్కార్లో ఇలా అభివృద్ధి అవుతుందని చెప్పుకొస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అభివృద్ధి అని అంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడమా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఎంతో మంది విద్యార్థులు ఇవాళ వాళ్ళ టైములు కేటాయించి ఇవాళ వాళ్ళు నీట్కు ప్రిపేర్ అయితే ఇవాళ మీరు క్వశ్చన్ పేపర్లు లీక్ చేసుకుంటూ వస్తే ఎట్లా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే క్వశ్చన్ పేపర్లు లీక్ చేయడమా? ఇలా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణమే ఇలా రిజైన్ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇలా డెవలప్మెంట్ ఏమో అని చెప్పేసి ఇలా ప్రజలను ఇలా డెవలప్మెంట్ పేరు మీద ఇలా మీరు మభ్య పెడతా ఉన్నారు. ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ అని అంటే ఇలా క్వశ్చన్ పేపర్లు రిలీజ్ అవ్వడము, ఇలా గవర్నమెంట్ సెక్టార్లను ప్రైవేటైజేషన్ చేయడము, ఇలా గవర్నమెంట్ సెక్టార్లను కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్మినట్టు ఇలా అమ్మడమా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము సెంట్రల్ గవర్నమెంట్ ను అడగదలుచుకుంటా ఉన్నాం. ఇలా నీట్ క్వశ్చన్ పేపర్ ను రిలీజ్ చేయడం ద్వారా ఇవ్వాలనే ఒక స్టూడెంట్ ఒక యంగ్ స్టూడెంట్ చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇలా ఆ కుటుంబానికి భారతీయ విద్యార్థి మోర్చా కామారెడ్డి జిల్లా పక్షాన మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. ఇలా దయచేసి ఏ ఒక్క విద్యార్థి కూడా తమ ప్రాణాలను కోల్పోవద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీకు ధైర్యాన్ని ఇస్తా ఉన్నాం. ఇలా ఎంతటికైతే అంతటికి ఇలా కొట్లానికి ఇలా భారతీయ విద్యార్థి మోర్చా ముందుంటదని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఎవడైతే ఎంత పెద్దవారు ఉన్నా ఇందులో ఎంత పెద్దవాళ్ళున్నా ఎవరున్నా ఇలా అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ పైన సిబిఐ ఎంక్వైరీ చేసి వాళ్ళను కఠినంగా శిక్షించాల్సిందే ఇలా బీవీఎం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి ఎవ్వరు కూడా ప్రాణాలు కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, సాధ్యమైనంత తొందరగా ఈ యొక్క ఎగ్జామ్ ను మళ్ళా రీకండక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా రానున్న రోజుల్లో ఇలాంటి